जय कृष्ण वैष्णव भूतल श्रीमते भक्ति वेदांता स्वामी मृति नामिने नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे నాతో పాటు అందరు కూడా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ॐ नमो నమో भगवते భగవతే వాసుదేవాయ. वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. नमो ఓం నమో భగవతే भगवते వాసుదేవాయ. वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ॐ నమో नमो భగవతే भगवते వాసుదేవాయ. वासुदेवाय। వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జోమ్ సత్సంగానికి చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 11వ అధ్యాయము 7వ శ్లోకము 6, 7, 8, 9 ఇవన్నీ కూడా ద్వారకా ప్రజలు, ద్వారకా రాణులు శ్రీకృష్ణ భగవానుడికి స్తుతి, ఈ 4 శ్లోకాల్లో స్తుతి చేయడం జరిగింది. నిన్న ఒక శ్లోకం మనం చెప్పుకున్నాము. చాలా అద్భుతమైన స్తుతి అన్నమాట. ఎప్పుడైతే హస్తినాపురం నుంచి ద్వారకా వెళ్తాడో, ద్వారకా విడిచి చాలా కాలం అయిందనమాట శ్రీకృష్ణ భగవానుడు. అంత సమయం వరకు హస్తినాపురంలోనే ఉండిపోతాడు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి బాగోలేదు, కౌరవుల పట్ల పాండవుల పట్ల పరిస్థితి బాగోలేదు అనమాట. సో ఇలాంటి పరిస్థితులన్నీ చక్కబెట్టిన తర్వాత, ధర్మాన్ని స్థాపించి అసురు వినాశనం చేసిన తర్వాత, అన్ని పరిస్థితులు అన్ని చక్కబడిన తర్వాత హస్తినాపురం విడిచి ద్వారక వెళ్తాడనమాట. ఎప్పుడైతే ద్వారక వెళ్తాడో, ద్వారకా నగరం సరిహద్దుల్లోకి వెళ్ళగానే శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనే శంఖం పూరిస్తాడనమాట. ఆ శంఖం యొక్క ధ్వని వినగానే ద్వారకా ప్రజలు, ద్వారకా పట్టణ రాణులు అందరూ కూడా భగవంతుడికి, శ్రీకృష్ణ భగవానుడికి వివిధ భావంతోని, వివిధ అనురాగ ప్రేమతోని స్తుతి చేయడం జరుగుతుంది. ఈ స్తుతి శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 11వ అధ్యాయము 6వ శ్లోకం నుంచి ప్రారంభం అవుతుంది అనమాట. అద్భుతమైన స్తుతి. ఇవన్నీ చాలా భాగవత ప్రథమ స్కందంలో చాలా అనుభూతి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నవి, ఎన్నో ఉన్నవి మనకి. ఇంత మంచి పెద్ద ప్రథమ స్కందం ఇంత మంచి సబ్జెక్ట్ అన్నమాట మనం నేర్చుకోవాల్సింది. మనం ఇంత ప్రథమ స్కందం విడిచి, ఇది నా యొక్క అంచనాకి ప్రథమ స్కందం కంప్లీట్ చేయడానికి ఈ గ్రంథము కనీసం 5-6 సంవత్సరాలు పడుతుంది కనీసం. దీని మీద శ్రద్ధగా, భావంతోని, భక్తితోని దీన్ని చింతన మంతన చేస్తే కనీసం 4 సంవత్సరాలు పడుతుంది ఈ ప్రథమ స్కందమే. అన్ని విషయాలు, అన్ని ప్రేయర్స్, అన్ని స్తుతులు, పరీక్షిత్ మహారాజు విచారణ చెప్పడం జరిగింది, పరీక్షిత్ మహారాజు యొక్క శాపం చెప్పడం జరిగింది, పాండవుల నిర్వాణం చెప్పడం జరిగింది, భీష్మ స్తుతి చెప్పడం జరిగింది, ద్వారకా రాణులు ప్రజలు స్తుతి చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఇంతవరకు భీష్మ స్తుతి, కుంతి స్తుతి, వృత్రాసుర స్తుతి, ప్రహ్లాద స్తుతి, ధ్రువ స్తుతి ఇలాంటివి విన్నారు. ఎప్పుడైనా అర్జునుడి స్తుతి విన్నారా భాగవతంలో? అది కూడా అర్జునుడు అనగానే మన గీత గుర్తుకొస్తుంది. అర్జునుడు గీతాలలో లేడు, అర్జునుడు వివిధ పురాణాల్లో ఉన్నాడు, ముఖ్యంగా భాగవతంలో కూడా ఉన్నాడు. అర్జునుడు స్తుతి చేశాడు. అలాగే ద్వారకా రాణులు, ద్వారకా ప్రజలు కృష్ణుడికి స్తుతి చేశారు. ఎవరు ఇంత దీనిగా చింతన చేస్తున్నారు? అందుకనే భాగవతం అనేది మన బుద్ధి, మన మనసు ద్వారా మనం ప్రయత్నం చేయకూడదు చదవడానికి. ఆచార్యుల యొక్క అడుగు జాడల్లో, వాళ్ళు అడుగు జాడల్లో వెళ్తూ
మనం అర్థం చేసుకొని దాన్ని శ్రవణం చేసుకొని దాన్ని చింతన మంతన చేసుకొని దాన్ని మనం జీవితంలో ధారణగా దించుకోవాలన్నమాట. సో ఎన్నో ఎన్నో ఉన్నవి ప్రథమ స్కందంలో. పరీక్షిత్ మహారాజ్ ఎంత మంచి విచారణ, ఎంత విశాల హృదయం కలిగిన వాడో పరీక్షిత్ మహారాజ్ 14వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. పాండవుల నిర్వాణము, విదురుడి యొక్క అద్భుతమైన ఉపదేశం ధృతరాష్ట్రుడికి. ఆ, సో ఇవన్నీ ఎంతో ఎంతో చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మనం అందరం కూడా స్తుతులు మనం చేయడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి గత ఎన్నో రోజుల నుంచి మనం అందరం భాగవతంలో స్తుతులు మనం చెప్పుకుంటున్నాం. ఆ స్తుతుల్లో ఈ ద్వారకా ప్రజలు స్తుతి ఒకటి. శ్రీమద్ భాగవతము మీ దగ్గర గ్రంథం ఓపెన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి ప్రథమ స్కందము 11వ అధ్యాయము 7వ శ్లోకము, ద్వారకా ప్రజలు ద్వారకా రాణులు ఈ విధంగా స్తుతి చేస్తారనమాట. 4 శ్లోకాల స్తుతి అద్భుతమైంది. నిన్న ఒక స్తుతి అయింది, ఈ రోజు ఒకటి, రేపు ఒకటి, తర్వాత ఒకటి. ఈ విధంగా అవకాశాన్ని బట్టి ఏ విధంగా మనం స్తుతి చేయడానికి నిర్ణయించుకున్నాం. ఓకే, ఇక ఈరోజు 7వ శ్లోకంలో స్తుతి ద్వారకా రాణులు, ద్వారకా ప్రజలు, ద్వారకా రాణులు. చూడండి, అందరూ కలిసి చేశారు. కేవలము ద్వారకా రాణులే కాదు, ద్వారకా ప్రజలు కూడా ఇందులో కలిసి ఉన్నారనమాట. వాళ్ళ యొక్క భావన బట్టి, వాళ్ళ యొక్క మూడు మనసు ఫీల్ని బట్టి ఈ విధంగా స్తుతి చేశారనమాట. ఓకే, సో రండి ఇప్పుడు మనము ముందు పాడడానికి ప్రయత్నం చేద్దాము. తర్వాత దీని యొక్క భావము, భాష్యము అన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందము 11వ అధ్యాయము 7వ శ్లోకం. భవాయనస్త్వం భవ విశ్వభావనా, భవాయనస్త్వం భవ విశ్వభావనా, త్వమేవ మాతా దశహృస్తతి పితా, త్వాం సద్గురున్న పరమం చ దైవతం, యస్యానువృత్త్యా కృతినో భూవిమా. సో ఈ విధంగా ద్వారకా వాసులు, ద్వారకా ప్రజలు, ద్వారకా రాణులు ఈ విధంగా స్తుతి చేస్తున్నారన్నమాట. ద్వారకా లీలలో శ్రీకృష్ణుడు 3 రకాలుగా లీలలు చేశాడు. చూడండి, బృందావన లీలలు ఉన్నవి, మథురా లీలలు ఉన్నాయి, ద్వారకా లీలలు ఉన్నాయి. సో బృందావనంలో ఎన్ని రోజులు ఉన్నాడు, మథురాలో ఎన్ని రోజులు ఉన్నాడు, ద్వారకాలో ఎన్ని రోజులు ఉన్నాడు, అక్కడ ఇక్కడ ఏ లీలలు చేశాడు, అవన్నీ శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో చాలా విస్తారంగా ఇవన్నీ చెప్పడం జరిగిందనమాట. ద్వారకాలో వెళ్ళి ఎంతో ఆయన ఎక్కువ సమయం ద్వారకాలోనే ఉన్నాడనమాట. ఏదో బృందావనం లేడు. మథురలో చాలా తక్కువ, బృందావనంలో కూడా తక్కువే. ద్వారకాలోనే తన ఎంతవరకు అయితే భగవద్ధామం వెళ్ళడో అంతవరకు ద్వారకా నగరంలో అనేక లీలలు చేశాడు. అనేక మంది రాణుల్ని వివాహం చేసుకున్నాడు, పటరాణుల్ని. తర్వాత ఆయన ఎంతో మంది సంతానాన్ని ఉత్పన్నం చేశాడు. ఎన్నో దివ్యమైన లీలలు శ్రీకృష్ణుడు చేశాడు. సో అన్ని ద్వారకా లీలలోకి వస్తాం అనమాట. అద్భుతమైన ద్వారకా నగరం, అద్భుతమైన ద్వారకా నగరము, ద్వారకా లీలలు కూడా అద్భుతమే. శ్రీకృష్ణ భగవానుడిదే కదా ఇదంతా కూడా. సో ఈరోజు ద్వారకా ప్రజలు ఏమని చెప్తున్నారు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి ఏముంది అక్కడ చెప్పండి, ఉందా మీ దగ్గర గ్రంథం ఒకటి చదవండి. ఏమన్నారు మొట్టమొదట? భవాయ నత్వం, భవాయ నత్వం. భవాయ నత్వం అంటే మీరే మా క్లేశాల నుంచి ముక్తిని చేయగలరు. అంటే మీరే మా మంగళము చేకూర్చగలరు. ఇది అన్నమాట ఎగ్జాక్ట్ అర్థం ఏంటిది. మీరే మాకు మంగళ ప్రదాత,
మంగళ ప్రదాత ఎలా అవుతాడు? మన క్లేశాలు దూరం చేస్తేనే కదా మన జీవితంలో మంగళం అనేది వస్తుంది. సో ఏనైనా ఏదో ఒక విధంగా మీరు మా క్లేశాలని దూరం చేసి మాకు శుభ ప్రదార్థాన్ని ఇస్తారు. అందుకనే భావాయ హస్తం. తర్వాత ఏముంది చూడండి, ఒక్కొక్క ఈ శ్లోకం మొత్తం నట్లు బోల్ట్లు విప్పదీసి చక్కగా మళ్ళీ అర్థం చేసుకొని దీన్ని బిగిద్దాం. చూడండి, ఇది రసపూరితంగా మనం దీన్ని ఆస్వాదించాలంటే ఈ విధంగా అన్ని విడదీసి దాన్ని ఆస్వాదించి మళ్ళీ ఫిట్టింగ్ చేయాలన్నమాట. ఇది తర్వాత ఏముంది, భవాయ నృత్యం. తర్వాత ఏముంది, చదవండి. విశ్వభావన. విశ్వభావన. విశ్వభావన అంటే ఏంటి? విశ్వభావన అంటే మీరే విశ్వభావనలు, అంటే విశ్వానికి సృష్టికర్త. విశ్వానికి సృష్టికర్త ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఎవరు విశ్వానికి సృష్టికర్త? శ్రీకృష్ణ భగవానుడు. బ్రహ్మ సెకండరీ అన్నమాట. బ్రహ్మ వదిలేండి, బ్రహ్మ అనేది సెకండ్. ఫస్ట్ ఈ విశ్వానికి సృష్టించి ఇవంతా కూడా భగవంతుడే. అందుకనే విశ్వభావన అంటారు. విశ్వాన్ని పోషించేవాడు. విశ్వాన్ని రెండు రకాలుగా పోషిస్తున్నాడు భగవంతుడు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇదే మన ఉద్దేశం ఏంటి, శ్లోకంతో పాటు పూర్తిగా ఆస్వాదిద్దాం ఈ శ్లోకం ఏంటి, దీని మీద ఏంటి అనేది. విశ్వాన్ని కూడా రెండు రకాలుగా పోషిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ విశ్వభావన ఉంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, రేపు పొద్దున్న మీరు కూడా ఈ విధంగా చెప్పాలి అందరికీ. విశ్వభావన అంటే ఏంటి? పోషకుడు, విశ్వ సృష్టికర్త. అంతేనా? అంతేకాదు, దీని వెనకతలు కూడా ఇంకొక సబ్జెక్ట్ ఉంది. దీన్ని రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా రెండు రకాలుగా పోషిస్తున్నాడు? రెండు రకాలుగా పోషిస్తున్నాడు. ఎలాగా? ఒకటి, శరీరంతో పోషిస్తున్నాడు భగవంతుడు. శరీర పోషణ చేస్తున్నాడు. కావలసిన భోజనం ఇస్తున్నాడు, కావలసిన నీరు ఇస్తున్నాడు, కావలసిన ఆక్సిజన్ ఇస్తున్నాడు, కావలసిన తినుబండరాలు అన్నీ కూడా ఇచ్చి శరీర పోషణ చేస్తున్నాడు. అందుకనే విశ్వభావన. రైట్, ఇది ఒక అర్థము. ఇక ఆత్మ పోషణ. రెండు రకాల పోషణ జరుగుతున్నాయి చూడండి. భగవంతుడు రెండు రకాల పోషణ ఇస్తున్నాడు. మీరు అనుకోమాకండి, నేనే శరీర పోషణ చేసుకుంటున్నాను, నా సొంత ధనం సంపాదించి నేను మార్కెట్ నుండి కొనుక్కొని తెచ్చుకొని నేను పోషించుకున్నాను. అది కాదు. శరీర పోషణ భగవంతుడు చేస్తున్నాడు. మనకంత సమర్థత లేదు. అందుకని ఆయన్ని విశ్వభావన అన్నారు. ఒకటి, శరీర పోషణము చేస్తున్నాడు, గాలి నీరు భోజనం ద్వారా చేస్తున్నాడు. తర్వాత ఆత్మ పోషణ. ఆత్మ పోషణ అంటే తన లీలల ద్వారా భక్తిని ఇచ్చి మనకి ఆత్మ పోషణ చేస్తున్నాడు. అందుకనే విశ్వభావన. ఆయన్ని విశ్వభావన అన్నారు. చూడండి ఎంత పెద్ద అర్థం ఉంది. అర్థం చేసుకునే సమర్థత, శక్తి అన్ని, బుద్ధి అనేది అందులో పెడితే ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఇవి అర్థమవుతాం అన్నమాట. ఓకే, ఇది రెండు అర్థాలు మీకు చెప్పాను. శరీర పోషణ, ఆత్మ పోషణ చేస్తున్నాం కాబట్టి విశ్వభావన అని భగవంతుడికి అన్నాడు అనమాట. హే ప్రభు, మీరే మాకు కళ్యాణం చేకూర్చండి, ఎందుకంటే మీరు విశ్వాన్ని పోషించేవారు. భవాయ సత్యం విశ్వభావన. అందుకనే మీరు సమస్త క్లేశాలను నాశనం చేసి మాకు మంగళ ప్రదాత చెయ్యండి అని మొట్టమొదటి సెంటెన్స్ చెప్తున్నారన్న. భవాయ సత్యం విశ్వభావన. తర్వాత ఏముంది చదవండి. విశ్వభావన తర్వాత తమేవ మాత అంటే ఏంటి? దీని అర్థం చెప్పండి. తమేవ మాత, మీరే మా తల్లి, మీరే మా తల్లి. అంతేనా? తమేవ మాత అంటే తల్లి, తమేవ అంటే మీరు నాకు తల్లి. భగవంతుడు ఏ విధంగా తల్లి అవుతాడు మిమ్మల్ని అడిగామనుకోండి, మీరు ఏం సమాధానం చెప్తారు? మనకి ఎంతవరకు అర్థమో అంతవరకే తెలుస్తుంది. అందరూ అంటా ఉంటారు, మీరే తల్లి, మీరే. భగవద్గీతలో కృష్ణుడిగా చెప్తున్నాడు, పితామహతో జగతో మాతా దాత పితామహ. కృష్ణుడే తల్లి, కృష్ణుడే తండ్రి, కృష్ణుడే పితామహ, కృష్ణుడే గురువు. ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఆయన ఏ విధంగా తల్లి? ఎవరు అసలు తల్లి అంటే ఏంటి? ఎవరిని తల్లి అంటారు చెప్పండి ముందు? ఎవరిని తల్లి అంటారు?
మన సమాజంలో ఇప్పుడు మన తల్లిగా స్వీకరిస్తున్నాము. ఎవరిని తల్లిని అంటాం చెప్పండి? తల్లి యొక్క ఈ జాబ్ ఏంటి? ఆవిడ యొక్క సర్వీస్ ఏంటి? యోగక్షేమాలు చూసుకోవడం. యోగక్షేమాలు, ప్రేమ చూసుకోవడం. అది సెకండరీ. బయటకు వచ్చిన తర్వాత, ముందు లోపల ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన బిడ్డకు పోషణ, మంచి పోషణ మంచి ఇవ్వాలి. కాన్షియస్నెస్ ఇవ్వడం. మంచి ఆ లోపల పోషణ తల్లి గాని గర్భంలో ఉన్నప్పుడు చైతన్యం. తల్లి మన యోగక్షేమాలన్నీ చూసుకుంటుంది. రైట్? బిడ్డ యొక్క క్షేమాలు ప్రత్యక్షంగా కృష్ణుడు చూస్తున్నాడు, పరోక్షంగా కృష్ణుడు చూస్తున్నాడు, ప్రత్యక్షంగా తల్లి లోపల చూస్తుంది. తల్లి ఇక్కడ ఏంటంటే తమేవ మాత, ఏ సెంటెన్స్ లో కృష్ణుడు మనము దీని యొక్క పరిభాష ఏంటంటే, కృష్ణుడు అన్నాడు అనుకోండి, నేను ఎలా నీ తల్లిని అవుతాను? ద్వారకా రాష్ట్రులకు అన్నారు అనుకోండి, ద్వారకా వాసులకి. అప్పుడు ద్వారకా వాసులు చెప్తున్నారనమాట, ఒక తల్లి ఎలా అయితే 9 నెలలు తన గర్భంలో ఉంచుకొని సమయం వచ్చినప్పుడు బయటికి రప్పిస్తుందో, అదే విధంగా మేమందరము మీ గర్భంలో ఉన్న వాళ్ళమే కృష్ణ. అందుకనే తమేవ మాత, మేమందరం కూడా మీ గర్భంలో ఉన్న వాళ్ళం. ఈ చరాచర జగత్తులో ఉన్న జీవరాశులు అన్ని కూడా మీ గర్భంలో ఉన్న వాళ్ళమే. సమయం వచ్చింది, బయటికి రప్పించావు. ఎలాగైతే ఒక తల్లి 9 నెలలు తన గర్భంలో దాచుకొని ఆ యొక్క శిశువుని సమయం వచ్చినప్పుడు డెలివరీ రూపంగా బయటికి డెలివరీ చేస్తుందో, అలాగే నీ గర్భంలో ఉన్న చరాచర జీవులందరూ కూడా సమయం వచ్చినట్టు డెలివరీ చేస్తారు. అందుకనే తల్లి మీరయ్యారు. ఇది ముఖ్య అర్థం అన్నమాట. అందుకనే కేవలం అనుకుంటే సరిపోదు తల్లి తల్లి అని, దాని యొక్క పరిభాష ఎక్స్ప్లెయిన్ చేసి మనం చెప్పాలి. అప్పుడు వాళ్ళకి, కొత్త వాళ్ళకి కూడా, విష్ణు భక్తి చేయని వాళ్ళకి కూడా విష్ణు యొక్క గొప్పతనం ఇదే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అన్నమాట. మనం ఈ విధంగా మనం చెప్పాలి, తమేవ మాత. అందుకని మీరు తల్లి స్థానంలో ఉన్నారు, మీరు తల్లి అన్నమాట. ఈ సంసారంలో ఉన్న వస్తువైనా వ్యక్తి అయినా భగవంతుడి గర్భం నుండి వస్తుంది. ఏదైనా సరే చూడండి, సంసారంలో ఉన్న వస్తువైనా అంటే బ్రహ్మాండమైన వస్తువు అంటే ఏంటి? బ్రహ్మాండాలు. వ్యక్తి అంటే జీవాత్మలు. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి? భగవంతుడి నుంచే డెలివరీ అవుతున్నవి. మనం డెలివరీ అయ్యాము. ఎలా అయ్యాము? ఒక తల్లి గర్భం నుంచి డెలివరీ అయ్యి బయటకు వచ్చాము. అలాగే భగవంతుడి గర్భం నుంచి మనం డెలివరీ అయ్యి వచ్చాము. వస్తువైనా వ్యక్తి అయినా, వస్తువు అంటే బ్రహ్మాండాలు, వ్యక్తి అంటే జీవాత్మలు. ఇది అన్నమాట. అందుకనే తమేవ మాత, మీరే మా తల్లి. మీరు మా తల్లి. ఒక పిల్లవాడు సరే, ఇంకొక అర్థం తెలుసుకున్నా చూడండి. ఒక పిల్లవాడు తల్లి కోసము ఏడుస్తూ ఉంటాడు అనమాట, ఎంతో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి అన్ని పని పాటలు విడిచి ఆ పిల్లవాడి దగ్గరికి వస్తుంది. అలాగే మనం ఎంతవరకు అయితే భగవంతుడి కోసం ఏడవమో అంతవరకు మన దగ్గరికి భగవంతుడు రాడు. అందుకనే తమేవ మాత, మీరే మా తల్లి. ఏడవాలి కృష్ణుడి కోసం. ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఏడవాలి నాయనలారా, ఏడండి. సంసారం కోసం కాదు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, మన బంధువులు స్వజనులు మిత్రుల కోసం కాదు, కృష్ణుడి కోసం ఏడవండి. కృష్ణుడి కోసం ఏడిస్తే ఒక తల్లి పిల్లవాడి ఏడుపు విని ఎలాగైతే అన్ని పని పాటలు విడిచి టక్కుమని వస్తుందో, అలాగే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా భగవంతుడు మన ఏడుపును చూసి భగవంతుడు వస్తాడు. అందుకనే తమేవ మాత, మీరే మా తల్లి అన్నమాట. అడవాలి మనము. చైతన్య మహాప్రభు ఏడ్చారు. ఎంతమంది ఏడవలేదు చెప్పండి? ఏడ్చిన వాళ్ళకే భగవంతుడు దొరికాడు. గోపికలు ఏడ్చారు, భగవంతుడు దొరికాడు. ప్రహ్లాదుడు ఏడ్చాడు, ధ్రువుడు ఏడ్చాడు, పాండవులు ఏడ్చారు. ఇప్పుడు ద్వారకా రాణులు ఏడుస్తున్నారు, ద్వారకా ప్రజలు రాణులు. కుంతి ఏడ్చింది, భీష్ముడు ఏడ్చారు. భాగవతంలో అంటే ఏడుపులే ఉన్నాయి కదా. ఏడుస్తేనే కదా భగవంతుడు పొందుతాము మనము. ఏడవకుండా భగవంతుడిని మనం పొందుతామా? ఇది అన్నమాట. ఏడవాలి ఎప్పుడు కూడా. వాళ్ళ కోసం వీళ్ళ కోసం చాలా ఏడ్చాము. కళ్ళ నీళ్ళు వృధా చేసుకోమాకండి.
భగవంతుడు చెప్తున్నాడు, నా కోసం ఏడవండి. భగవంతుడు కాదు, ఆచార్యులు చెప్తున్నారు, నా కోసం ఏడవండి. అందుకనే తమేవ మాట ఇక్కడ ఇది చెప్తున్నారు అన్నమాట. ఓకే, తర్వాత ఏముంది చదవండి. తమేవ మాట తర్వాత ప్రతి పిత ఆ తమేవ అనేది అన్నిట్లో యాడ్ చేయాలన్నమాట. తమేవ అంటే మీరే మాకు సుహృద, మీరే మాకు సుహృద. సుహృద అంటే మేలు చేసేవాళ్ళు, అవునా? హితము కూర్చేవాడు. హితము కూర్చేవాడు అంటే ఎగ్జాక్ట్ గా రైట్ గా చెప్పాలంటే మీరే మాకు మిత్రులు. మిత్రుడు, కృష్ణుడు మిత్రుడు అంటాము. దీని యొక్క పరిభాష ఏంటి చెప్పండి? మిత్రుడి యొక్క పరిభాష ఏంటి చెప్పండి? మిత్రుడి యొక్క పరిభాష ఎవరు చెప్తారు చెప్పండి? మిత్రుడి యొక్క పరిభాష, అసలు ఎవరిని మిత్రుడు అంటారు? కష్ట సుఖాలలో ఆదుకుంటారు. ఎప్పుడు అంటే ఫ్రెండ్షిప్ అంటే ఇంకా అంతకు మించింది ఇంకొకటి ఉండదంటారు కదా ప్రభు. కష్ట సుఖాలలో గాని దేంట్లోనైనా మిత్రుని మించిన వాడు ఉండడు అంటారు. అది నాకు ఓకే, అనిపించింది చెప్పారు. కష్టము సుఖము, కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు దీనికి కష్టానికి సుఖానికి మధ్యన కూడా కొద్దిగా స్పేస్ ఉంటుందిగా, అప్పుడు ఉండడా మిత్రుడు? కష్టానికి సుఖానికి మధ్యన కూడా కొద్ది గ్యాప్ ఉంటుంది కదా, స్పేస్ వస్తుంది కదా. దీని యొక్క రైట్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే రైట్ గా ఎల్ల వేళలా 24/7 365 రోజులు కూడా మన దగ్గరతోనే మనతోనే నివసించేవాడు. మీరు అనేది కరెక్టే, కష్టాలు సుఖాల్లో కూడా. కానీ ఈ రోజుల్లో ఫ్రెండ్స్ కష్టంలో వస్తాడు, సుఖంలో వస్తాడు, అది కూడా చాలా తక్కువ. మధ్యలో ఉన్నది కూడా స్పేస్ ఉంది, కష్టానికి సుఖానికి మధ్యలో స్పేస్ అనేది గ్యాప్ ఉంది. కానీ ఇక్కడ మిత్రుడు అంటే యొక్క పరిభాష ఏంటి? ఎల్ల వేళలా 24 గంటలు 365 రోజులు 24 గంటలు కూడా ఎల్లప్పుడూ కలిసి మెలిసి మనతో జీవించేవాడే మిత్రుడు. ఇక మీరు చెప్పండి, ఎవరు మనతో కలిసి మెలిసి జీవిస్తున్నారు 24 గంటలు? లేదు చెప్పండి, ఎవరు ఉండరు కూడా. ఎవ్వరు ఉండరు. ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, ఎవరు? కృష్ణ శ్రీకృష్ణుడు. పరమాత్ముడు, భగవంతుడు. ఎలా ఉంటున్నాడు? ఇంత చిన్న హృదయంలో, ఇంత చిన్న హార్ట్ లోని, ఇంత చిన్న గుండె గుప్పెడితో సమానము. గుండె గుప్పెడు అంత ఉంటుంది. అలాంటి గుప్పెడంత గుండెలోనే పక్కనే జీవాత్మ ఉంది, దాని పక్కనే పరమాత్మ రూపంగా మన సన్నిహిత స్నేహితుడిగా ఉన్నాడు. మనం వద్దనుకున్నా, మనం తిరస్కరించిన ఆయన మనల్ని తిరస్కరించుడు. ఇది తమేవ సుహృద. ఇది నిజమైన సుహృద, మేలు చేసేవాడు మిత్రుడు. ఈయన మిత్రుడు. మన మిత్రుడు అనగానే సరిపోదు, దాని యొక్క పరిభాష కూడా తెలుసుకోవాలి. ఈ రోజు మిత్రులు ఎవరు ఉంటారు? ఓకే, మీరు అన్నట్టుగా ఎంతో 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 దీనిగా బాగా ఉంటేనే మంచికి వస్తారు, చెడుకి వస్తారు, సుఖానికి వస్తారు, దుఃఖానికి వస్తారు, సుఖానికి వస్తారు. కానీ మధ్యలో గ్యాప్ ఉంది. 24 గంటలు మనతో ఉండలేరుగా. 24 గంటలు ఉండేది పరమాత్మ రూపంగా, జీవాత్మ పక్కన పరమాత్మ రూపంగా ఉన్నాడు. అందుకనే తమేవ సుహృద్ అంటారు, ఆ సెంటెన్స్ అంటారు అనమాట. ఇది అన్నమాట. ఓకే, మిత్రుడి యొక్క పరిభాష అన్నమాట. ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఉండేది, మనతోని తోడు ఉండేది. మనం తిరస్కరించిన ఆ వ్యక్తి తిరస్కరించుడు, మనం తిరస్కరించిన ఆ వ్యక్తి తిరస్కరించుడు. ఇంకోటి, మిత్రుడి యొక్క పరిభాష ఏంటి? మనలో ఏ రకమైన దోషం ఉన్నా, అవలక్షణం ఉన్నా, చెడు కొద్దిగా ఉన్నా, ఆ దోషం అనేది చూడ్డు మిత్రుడు. మనలో ఏదో ఉంటది దోషము, ఆ దోషము చూడడు, తిరిగి చెప్తాడు నా మిత్రుడు చాలా మంచివాడని. అలాగే మనం చేసే భక్తిలోని ఎన్నో అవలక్షణాలు, ఎన్నో దోషాలు ఉంటాయి. ఆ దోషం చూడని వాడే నిజమైన మిత్రుడు, నిజమైన సుహృద. అందుకని ఆయన మిత్రుడు అంటారనమాట, సన్నిహిత స్నేహితుడు. మనలో దోషాలు చూడ్డాడు ఆయన భగవంతుడు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రం దోషాలు చూడ్డు.
ఏనాకైనా ఏ ప్రకారైనా ఏదో ఒక విధంగా నా నామం జపం చేస్తున్నారు, నా కథ వింటున్నారు అనేసి ఏదో ఒక విధంగా ఎంగేజ్ అయి ఉంటున్నారు అనేసి మనలో దోషాలు చూడ్డు. దోషాలు చూసేది దేవీ దేవతలు, దోషాలు చూసేది మానవులు, దోషాలు ఎతికేది అసురు జాతి వాళ్ళు. భగవంతుడిలో అలాంటి గుణం ఉండదు ఎప్పుడు కూడా. అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట, భవాయనస్త్వం భవ విశ్వభావన తమేవ మాత తసుహృత్పతి పిత. సో ఈ విధంగా తమేవ సుహృద, తర్వాత తమేవ పతి. తమేవ పతి. పతి అంటే ఏంటి? పతి అంటే భర్త, పతి అంటే భర్త. తమేవ మీరే మా పతి. పతి అంటే భర్త. దాని యొక్క పరిభాష ఏంటి? పతి ఎవరిని అంటారు? పతి అంటే స్త్రీకి అండగా ఉండేది, స్త్రీకి ఆధారంగా నిలబడేవాడే, స్త్రీకి అండగా ఉండేవాడే పతి. ఒక స్త్రీకి ఆధారంగా నిలబడిన వాడే పతి, ఆయన పతి. సో ఈ విధంగా ద్వారకా రాణులు ప్రజలు చెప్తున్నారనమాట, మీరే మాకు ఆధారభూతులు, మేము మీ మీద ఆధారపడి ఉన్నాము. మేము హే ప్రభు, మేము అందరం కూడా మీ మీద ఆధారపడి ఉన్నాము. అందుకనే తమేవ పతి, మీరు ఆధారభూతులు మాకు, మీరే ఆధారం మాకు. అది కరెక్ట్, అంతే కదా, ఆయనే ఆధార పురుషుడు. తర్వాత తమేవ పిత. ఈ తమేవ అనేది అన్నిట్లో వస్తుంది, చూసుకోండి. తమేవ తమేవ అనేది లేదు శ్లోకంలో. సో ఫస్ట్ మాత్రం చెప్తున్నారు తమేవ. ఈ తమేవ అనేది విస్తారం చేసి అన్నిట్లో జోడించాలి. తర్వాత ఏం చేస్తారు? తమేవ పిత. పిత అంటే తమేవ పిత అంటే పిత అంటే తండ్రి. తండ్రి. పిత అంటే తండ్రి. ఏ విధంగా తండ్రి అయ్యాడు ఆయన? ఆయన భగవంతుడు శ్రీకృష్ణుడు మనకి ఏ విధంగా తండ్రి అయ్యాడు? మనము భగవంతుడే అన్నాడు, నేను నీకు ఏ విధంగా తండ్రి అవుతాను? పోషణార్థం అన్ని ఇస్తున్నారు కదా ప్రభుజీ. అన్నిటికీ ప్రకృతి తండ్రి లాగా ఇస్తున్నాడు. చూసుకుంటాడు. ప్రకృతి ఇంకా నుంచి మనకు పోషణార్థం అన్ని ఇస్తున్నారు కదా ప్రభుజీ. ఇస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు ఆయన? మనకు కావాల్సినవన్నీ కూడా మనకు అంతవరకే మనం చెప్పగలము. రక్షణ దీని యొక్క ఇస్తారు, జీవాలు. చెప్పండి ప్రభుజీ. మనం అంతవరకే, మనకి పోషణ కావలసినవన్నీ ఇస్తున్నాడు అని మనం అంతవరకే మనం చెప్పగలం అన్నమాట. తండ్రి యొక్క ఎవరిని తండ్రి అంటారంటే, చూడండి, తండ్రి యొక్క ఆస్తి పాస్తులన్నీ కూడా ఎవరికి వెళ్తావి చెప్పండి? తండ్రి వాళ్ళ యొక్క పిల్లలకి. ఆస్తి వాళ్ళ పిల్లలకు. వాళ్ళ పిల్లలకి వెళ్తావి. వాళ్ళ పిల్లలకి అంటే ముఖ్యంగా మగ పిల్లలకి వెళ్తావి. ఎప్పుడు తండ్రి తన ఆస్తి పిల్లవాడికి ఇస్తారు? తండ్రి ఆజ్ఞ మేరకు పాటించిన వాడికే తన వీళ్ళు రాస్తాడనమాట. తండ్రి బతికుండగా నేను పోయిన తర్వాత ఈ ఆస్తిపాస్తులన్నీ కూడా నా పిల్లవాడి పేరు మీద చెందాలనేసి వీళ్ళు తయారు చేస్తాడు. తండ్రికి వ్యతిరేకంగా నడిచేవాడు తండ్రి బతికుంటుండగానే వీళ్ళు రాస్తాడు, నేను పోయిన తర్వాత ఈ ఆస్తిపాస్తులు అన్ని కూడా మందిరానికి చెందాలి, లేదా ఒక ట్రస్ట్కి చెందాలి. ఈ విధంగా రాస్తాడు. వాడికి ఏమీ ఇవ్వడు, చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. ఇది అలాగే శ్రీకృష్ణుడు ఏ సెంటెన్స్ లో మనకు తండ్రి అయ్యాడు? భగవంతుడి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ, భగవంతుడికి చెప్పినట్టుగా మనం వింటూ, ఆయన చెప్పినట్టుగా శ్రవణ కీర్తనాలు అన్ని భక్తి అన్ని చక్కగా చేస్తే తండ్రి యొక్క సంపద అంతా కూడా మనకే. ఆయన వీళ్ళ నామాలు తయారు చేయవసలు, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి మనకి. అందుకనే ఆయన్ని తమేవ పిత అన్నారు.
భగవద్ భక్తి ఎవరైతే చేస్తారో మనం పోయిన తర్వాత ఆస్తి అంతా మనదే అనుభవించడానికి అక్కడ. ఎప్పుడైతే మనము భగవంతుడికి వ్యతిరేకంగా వెళ్ళమో, ఎప్పుడైతే మనం భగవంతుడికి అనుగుణంగా నడుస్తామో ఆ ఆస్తి మనకి. ఎలాగైతే భౌతిక ప్రపంచంలో ఒక తండ్రి ఎలాగైతే వీలు రాస్తాడో, నా కొడుకు నా మాట వింటున్నాడు, నేను చెప్పినట్టుగా అన్ని చేస్తున్నాడు, నా ఆజ్ఞాకారుడు, తండ్రి మెచ్చుకొని ఆస్తి అంతా ఇచ్చేస్తాడు. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో ఆ పరమపిత తండ్రి శ్రీకృష్ణుడు ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకొని ఆయన ఏవి చెబుతున్నాడో ఆయన యొక్క ఉపదేశాలు చక్కగా శ్రవణం చేసి మన జీవితంలో ధరించి ధారణ చేసి ఇవన్నీ చేస్తామో, ఈ భక్తి చేస్తామో, ఆయన యొక్క ఆస్తి అంతా కూడా మందే అనుభవించడానికి కౌలోక వైకుంఠ ధామంలో. ఇంకా వీళ్ళేం తయారు చేయవసరం. అందుకనే ఆ ఉద్దేశం మీద తమేవ పిత అన్నారు, తమేవ పిత అన్నారు. తర్వాత ఏముంది చెప్పండి? తమేవ పిత తర్వాత ఏముంది? తమేవ సుహృతి పిత. తమేవ పిత తమేవ సద్గురు ఉందా? తం సద్గురు. తం ఏవ సద్గురు. సద్గురు అంటే ఏంటి? గురు అంటే ఏంటి? గురు అంటే గురువు, అంతే కదా. అంటే మీరే మా గురువులు. కృష్ణుడు గురువు అయ్యాడా? చెప్పండి. కృష్ణుడు గురువా? కృష్ణ వందే జగద్గురు అంటారు. ఎన్నిసార్లు అన్నారు మీరు? ఏ విధంగా అయ్యాడు ఆయన గురువు? శ్రీకృష్ణుడు ఏ విధంగా గురువు అయ్యాడు? ఆయన భగవద్గీత ఇచ్చి గురువు అయ్యాడు. ఓకే, భగవద్గీత జ్ఞానం ఇచ్చాడు. ఇంకా అర్జునుడికి హితబోధ చేసినప్పుడు గురువు అయినాడు. అదే జ్ఞానము. సో ముందు ఇది నేర్చుకోవాలి. మనము భగవంతుడికి ప్రేయర్ చేసామనుకోండి, చూడండి దీంట్లో ఉన్న లాజిక్ కొద్దిగా మనం తెలుసుకుందాం. ఆయన ఏ సెంటెన్స్లు గురువు, మనం ఏ ఉద్దేశం మీద మనం గురువు అంటామో అది తెలుసుకోవాలి ముందు. మనం భగవంతుడికి ప్రేయర్ చేస్తాం, భగవంతుడు మెచ్చుకొని ఈ సంసారంలో ఉన్న వస్తువులే మనకిస్తాడు. ఈ సంసారంలో ఉన్న వస్తువులు అంటే ఈ మెటీరియల్ వరల్డ్లో ఉన్న వస్తువులే ఇస్తాడు. అదే భగవంతుడు గురువు రూపంగా వచ్చి ఆధ్యాత్మిక లోకాల్ని ఇస్తాడు. అందుకనే తమేవ గురు అంటారు. ఆయన్ని తమేవ గురు అంటారు. అర్థమైందా? భగవంతుడు డైరెక్ట్ గా వచ్చాడు అనుకోండి, ఈ లోకంలో ఉన్న వస్తువు ఏదైనా ఇవ్వగలడు మనకి. అదే భగవంతుడు ఒక సద్గురు రూపంగా వస్తే ఆధ్యాత్మిక లోకాన్ని మనకి ఇవ్వగలడు, వైకుంఠాన్ని ఇస్తాడు. అందుకనే ఆయన్ని తమేవ దైవం అన్నారు, తమేవ సద్గురు. మీరే సద్గురు. అందుకనే భగవంతుడు గురువుతో సమానం అని అంటారు అనమాట. ఈ యొక్క పరిభాష ఈ విధంగా ఉంటుంది. సో ఇక అన్నీ ఎన్నో గీతా భాగవతం ఇలాంటివి ఎన్నో ఇచ్చారు, అది వేరే. దీని యొక్క మూల ఆంతరింగిక భావన ఇదనమాట. తర్వాత పరాయం చ దైవం. తర్వాత ఏమంటున్నారు? పరమం చ దైవం. పరాయ కాదు, పరమం చ దైవం. మీరే మా దైవము, మీరే మా దైవము. అంటే దేవతలు మన కర్మఫలాన్ని ఇస్తారు, దేవతలు మన కర్మఫలాన్ని ఇస్తారు. కానీ మూలంగా ఇది ఇండైరెక్ట్ గా కృష్ణుడే ఇస్తున్నాడు. కానీ ఆ కృష్ణుడు మనకు కనిపించడు, ఇచ్చే వాళ్ళు మాత్రం దేవతలు కనిపిస్తారు. ఈ కర్మ యొక్క ఫలము కృష్ణుడు ఇస్తాడు, కానీ ఇచ్చేవాడు వెనకతల బ్యాకప్ తెర వెనకతలు ఉంటాడు, మనకు కనిపించడు. ఎదురుగా ఉన్న దేవీ దేవతలే మనకు కనిపిస్తారు. అందుకనే ఇక్కడ ద్వారకా ప్రజలకి తెలుసు కాబట్టి, వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? పరమంచ దైవం, మీరే మా దైవము. ఎందుకంటే సమస్తం కూడా మీ నుంచి వస్తుంది. దేవతలు ఇక్కడ ఎవరు? స్థానం ఏంటి? దేవతలు దేవతలు ఇచ్చి పుచ్చుకోవడం ఏమీ లేదు. అవంతా పవర్స్ అంతా వాళ్ళ యొక్క అన్ని కూడా మీ నుంచి వస్తున్నవి. మీ యొక్క అనుగ్రహంతోనే వాళ్ళకి వస్తున్నవి, వాళ్ళు మాకు ఇస్తున్నారు, అంతే. ఇందులో దేవతలు గొప్పతనం ఏం కాదు. మీరు దైవం, మీ నుంచి వచ్చేవి. ఎలాగైతే నిధులు కావాలంటే కేంద్రం నుంచి పాస్ అవ్వాలి, అంతేగాని ఈ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు నిధులు ఉండవు.
మన రాజ్యాంగంలోనే. మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఇక్కడ రోడ్లు ఇవన్నీ, డ్రైనేజీ రోడ్లు ఇవన్నీ శుభ్రంగా చేయాలంటే కేంద్రం నుంచి నిధులు వస్తేనే. ఆ కేంద్రం నుంచి నిధులు ఎవరి దగ్గరికి వస్తాయి? ఇక్కడ మంత్రులు, లోకల్ మంత్రుల దగ్గరికి వస్తాయి. కానీ కేంద్రం నుండి వచ్చే నిధులు మనకు కనిపించవు. మనకు కనిపించేది ఏంటి? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళు వీళ్ళు చేశారనేసి మనకు కనిపిస్తుంది అనమాట. సరే, కరెక్ట్గా చెప్పాలంటే కేంద్రం నుండి వచ్చింది. అలాగే మనకి ఏది ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా భగవంతుడే. ఆ భగవంతుడు భక్తులకి డైరెక్ట్గా ఇస్తాడు, అభక్తులకి ఇండైరెక్ట్గా దేవతల ద్వారా ఇస్తాడనమాట. ఇదే విషయం భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. సో అందుకనే పరమం చ దైవం అని అనమాట. తర్వాత యస్యాన వృత్య కృతినోభ భూమిమా. హే ప్రభు, నిజం చెప్పాలంటే మీ సేవతో మేము భాగ్యవంతులమయ్యాము. మీ సేవా భాగ్యం మాకు దొరికింది, మేము భాగ్యవంతులమయ్యాము. మీరు మాకు సేవ చేసే అధికారం ప్రసాదించారు అని ఈ విధంగా ద్వారకా ప్రజలు, ద్వారకా రాణులు స్తుతి చేస్తున్నారనమాట. భగవంతుడి సేవ ఇచ్చాడు కాబట్టి మనం భాగ్యవంతులం అయ్యాము. ఇది అర్థం చేసుకోవాలన్నమాట. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం చూడండి, మన దగ్గర ధనం ఉందండి. ధనానికి భాగ్యము ఎప్పుడు కలుగుతుంది? ఈ ధనము ధర్మంలో ఖర్చు పెడితే, ధర్మం కోసం ఖర్చు పెడితే మనం కాదు భాగ్యవంతులము, ధనం భాగ్యవంతురాలు అవుతుంది. ధనం భాగ్యవంతం అయిపోతుంది. అలాగే సేవ ఎవరో ఇచ్చారనేసి వాళ్ళు భాగ్యవంతులు కాదు. సేవ మీకు ఇచ్చాడు భగవంతుడు, మీరు భాగ్యవంతులు. మీరు భాగ్యవంతులు, మనం భాగ్యవంతులు. వాళ్ళు భగవంతుడి ద్వారా ఇప్పించాడు. నేను ఇచ్చాను మీకు, నేను భాగ్యవంతుడు. మనం వాళ్ళకి నమస్కారం చేయాలి. ఆహా ప్రభుజీ, ఆహా మీరు ఎంత భాగ్యవంతులు, మాకు ఈ సేవ ఇచ్చారు. వాళ్ళు భాగ్యవంతులు కాదు, వాళ్ళు అభాగ్యవంతులు. అందుకని మీకు సేవ దొరికింది. వాళ్ళు చేయక మీకు ఇచ్చారు. సో సేవ మనకి వచ్చిందంటే మన భాగ్యవంతులమే. అది ఏ విధమైన సేవ అవని, మందిర సేవ అవని, ప్రచార సేవ అవని, ప్రసాద సేవ అవని, పూల సేవ అవని, ఏదైనా ఇక్కడ. అందుకనే యస్యాను వృత్య కృతినోభ భూమిమ. ఏ ప్రభు, నిజం చెప్పాలంటే మీ సేవతోనే మేము భాగ్యవంతులం అయ్యాము. మీరు మాకు సేవ చేసే అధికారంగా ఎంచుకున్నారు. అందుకనే ఈరోజు మేము మీకు ఈ విధంగా స్తుతి చేస్తున్నాము అని ద్వారకా రాణులు, ద్వారకా వాసులు, గ్రామ ప్రజలందరూ కూడా ఈ విధంగా శుద్ధ ప్రేమ భావంతో, ఎలాగైతే బృందావనంలో గోపికలు ఎంత భావంతో స్తుతి చేశారో అంతే భక్తులనేం తేడా లేదు. నేను మొట్టమొదటి రోజు చెప్పాను, ఎంతైతే గోపికల భావన అంతే ద్వారకా ప్రజలు కూడా కృష్ణుని ప్రేమిస్తున్నారు. ఎక్కువ తక్కువ లేదు. వీళ్ళు ఎలా అయితే మీకు ఉదాహరణ కూడా ఇచ్చాను, గుర్తుందో లేదో మళ్ళీ చెప్తాను. గడ్డ కట్టిన నెయ్యిలోని బంగారపు నాణ్యం వేస్తే అది కనిపించదు. అలాగే శ్రీకృష్ణుడు తన ప్రతాపం, ప్రభావం ఎంత చూపించినా బృందావన వాసులకి కనిపించలేదు. నంద యశోదకు కానీ, గోపికలకు కానీ, గోపులకు కానీ శ్రీకృష్ణుడు ఎంత పరాక్రమం చూపించినా, పూతన, అగాసుర, బగాసుర, తృణవర్త ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎగరేసినా, చంపినా తన భగవంతుడని స్వీకరించలే. ఎలాగైతే గడ్డ కట్టిన నెయ్యిలను బంగారపు నాణ్యం వేస్తామో దాని యొక్క రూపం మనకు కనిపించదు, దాని యొక్క స్వరూపం కనిపించదు. అదే నెయ్యి లూజుగా ఉన్న నెయ్యిలోని కరగబెట్టి లూజుగా ఉంటుంది. అదే నెయ్యిలోని, బంగారపు నెయ్యి లూజుగా ఉన్న నెయ్యిలోని వేస్తే ఆ నాణ్యము, అవతల బొమ్మ, బొరుసు రెండు కనిపిస్తుంది అనమాట. అది ఎలా? ద్వారకా ప్రజల్లోనే పాండవులు కలిసిపోతారు. ఎలాగైతే ప్రహ్లాదుడు, ధ్రువుడు వీళ్ళందరూ కలిసిపోతారు అనమాట. సో ఈ భక్తి, వాళ్ళు భక్తి ఇది తక్కువ ఎక్కువ కాదు, ఇది తేడా అనమాట. అంతే. వీళ్ళు ఎలాగైతే శ్రీకృష్ణుడి విశ్వరూపం చూసిన వెంటనే భగవద్గీతలో ప్రదక్షిణ చేశాడు, 7 సార్లు ప్రదక్షిణ చేసి స్తుతి చేశాడు. భగవద్గీతలో కూడా స్తుతి ఉంది చూడండి. స్తుతి భాగవతంలో కాదు, అది కూడా స్తుతియే. స్తుతి చేశాడు. అంతవరకు ఒక సాధారణ మిత్రుడిగా, శ్రేయభిలాషిగా, మేనత్త కొడుకుగా, మేనమామ కొడుకుగా ఇద్దరు
భుజాల మీద చెయ్యేసుకొని వెళ్ళారనమాట. ఎప్పుడైతే విరాట్ రూపం చూసారో నేను భగవంతుడిని అని చెప్పాను, నమ్మేశాడు. అదే భగవంతుడని బృందావనం ప్రజలకు చెప్తే విన్నారా వాళ్ళు? పో నువ్వు చాలా ఆ అది ఇది గొప్పలు చెప్తున్నావు, నువ్వు భగవంతుడు అది ఇది కాదు, భగవంతుడు విష్ణు అది ఇది అన్నారనమాట. సో ఈ విధంగా ఎంతో భావంతోనే ప్రేమతోనే ద్వారకా రాణులు ఈ విధంగా స్తుతి చేశారు. రేపు మళ్ళా ఇంకొక స్తుతి మనం అందరం కూడా శ్రవణం చేయడానికి సిద్ధంగా ఉందాము. దానిలో ఉన్న భావము అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు.